వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై వైసీపీ చేస్తున్న ప్రచారాలపై ఆయన మండిపడ్డారు. గార్లపాడు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటిస్తూ ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలతో మమేకమవుతూ ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. భోగవరం ఎయిర్పోర్ట్ అనేది ఒక బ్రహ్మాండమైన ఎయిర్పోర్టు. ఒక అభివృద్ధి జరిగినప్పుడు ఎవరైనా హర్షించాలి, ఇటు రూలింగ్ పార్టీ అయినా కానీ అటు. ఎందుకంటే అది అందరికీ అది ఒక గర్వకారణం. ఈరోజు మనకి ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆయన పెట్టారు. భోగాపురం ఎయిర్పోర్టు అటు శ్రీకాకుళానికి, విజయనగరానికి, వైజాగ్కి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ప్రజలకి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటు రోడ్లు వేసినా కానీ, ఇటు ఎయిర్పోర్ట్లు తెచ్చినా కానీ, ఇటు పోర్టులు, సీ పోర్ట్లు తెచ్చినా కానీ అది అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. ఈరోజు వైజాగ్లో ఇటు గూగుల్ కంపెనీ ఇలాంటి కంపెనీలు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే మంచి ఎయిర్పోర్ట్ ఉండాలి, బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే గూగుల్ నుంచి అంటే అమెరికా నుంచి ఎవరైనా వస్తారు, వీళ్ళందరి కోసం బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ ఉండాలి. అలాంటి మంచి ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు చాలా సంస్థలు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తాయి. ఈరోజు మనము వైజాగ్ని ఒక ఫైనాన్షియల్ హబ్గా క్రియేట్ చేసి మంచి జాబ్స్ క్రియేట్ చేయడానికి ఆ రోజు హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఏదో దాన్ని ఏంటిదంటే రాజకీయంలో అపోజిషన్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కటి ఏదో క్రిటిసైజ్ చేయడం అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి సరే జనాలు ఏదైనా చెప్తాడు, వీళ్ళు పొలిటికల్ పార్టీస్ ఏవో చెప్తూ ఉంటారు, కానీ జనాలు ఇది మంచి పని, మా అందరికీ ఇది విజయవాడ వైజాగ్ రీజను, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని జనాలు అనుకుంటారు. భోగాపురం మామూలు ప్రజలు అందరూ చాలా సంతోషపడుతూ ఉన్నారు దాని గురించి. ఈరోజు గార్లపాడు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం 2 సంవత్సరాల్లో పూర్తి సందర్భంగా ఈరోజు ప్రతి ఇంటికి తిరిగి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జనాలకి వివరించాము. అనేక సంక్షేమ కార్యక్రమాలు, తల్లికి వందనము, పెన్షన్లు 4, 6, 10, 15 వేల స్కీము, స్త్రీలకి ఫ్రీ బస్సు, దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు వివరించాము. మేము తిరిగినప్పుడు ప్రజలు సంతోషంగానే ఉన్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని ప్రజలు కూడా అనుకోలేదు. దాని తర్వాత కొన్ని అడిగారు, ఏంటిదంటే కొత్త పెన్షన్లు అవి కూడా అతి త్వరలోనే వస్తాయని వాళ్ళకు కూడా చెప్పాము. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మా కాన్స్టిట్యున్సీకి వస్తే ఇటు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు దగ్గర 100 కోట్లు దాటి పంచాయతీరాజ్లో చేపించాము. అనేక బీటీ రోడ్లు, నదిపాడు నుంచి మద్దిపాడికి బీటీ రోడ్లు, దాని తర్వాత పెద్ద కొత్తపల్లిలో కమ్యూనిటీ హాలు, అంజయ్య నగర్లో 1 కోటి రూపాయలతో ఇలాంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఈ కాలనీలో, గార్లపాడు కాలనీలో నేను పోయిన సంవత్సరం తర్వాత వచ్చి తిరిగినప్పుడు ఇక్కడ సైడ్ కాలువలు బాగాలేదు, దోమలు కుడతా ఉన్నాయని ఇక్కడ స్త్రీలు చెప్పారు. అది గుర్తుపెట్టుకొని ఈరోజు మేము దగ్గర 5,10,00,000 రూపాయలు, ఇది పక్క కాలనీ గడేపూడి 2 కాలనీలలో 5,10,00,000 రూపాయలతో సైడ్ డ్రైన్ల కోసము మేము శాంక్షన్ తెచ్చాము. అది కూడా 1 నెలలో జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఈ 2 కాలనీలలో 6 కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ చేసి పెట్టారు, పనులు అయిపోయినాయి. అంటే దాపు 6 కాలనీలో మేము 10 కోట్ల రూపాయలు మించి మేము చేశామని సందర్భంగా తెలియజేశాం. రాబోయే కాలంలో కూడా ఏ అభివృద్ధి పనులైనా, సంక్షేమ కార్యక్రమమైనా ఖచ్చితంగా చేస్తామని చెప్పాము. సీఎం రిలీఫ్ ఫండ్ 16 కోట్లు ఇచ్చామని గుర్తు చేశాము. ఎవరు అర్హులైనా ఉన్నా కానీ పార్టీలు అతీతంగా ఒక మానవ దృక్పథంతో మేము ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నామనే విషయం అందరికీ చెప్పాము. సో ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో సంతనూతలపాడులో ప్రజలు ఎన్నుకున్న విధంగా ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నాయి. రాబోయే కాలంలో ఏమైనా చిన్న విషయాలు ఉన్నా కానీ అవి కూడా ఖచ్చితంగా తీరుస్తామని ప్రజలకి చెప్పి వెళ్ళాం.
అందించాడు చంద్రన్న